కరీంనగర్ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు। దేశ ప్రజలందరికీ మంత్రి బండి సంజయ్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। సింగరేణి రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు। ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు, రెండు ప్రభుత్వాలు కలిస్తేనే సహకరించుకుంటే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది। రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది। అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం। ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలను ఎప్పుడు స్పందించలే, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే। ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ। నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తి చూడు ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి సింగరేణిలో జరిగిన అక్రమాల విషయంలో మాట్లాడడం జరిగింది। వాళ్ళ ఓపెన్ గా తీసేస్తాం, 90,000 ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పిన అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇలా దాదాపు 30,000 మంది కార్మికులు తొలగించారు। కాంట్రాక్ట్ అన్న పదం ఉండేది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కాంట్రాక్ట్ మైండ్ చేశారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెట్టి చేస్తున్నారు। ఇవాళ 2000 గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరైతే బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది అలా। ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి తాడిచర్లను ఏపీ జన్కోకి ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయింది కదా, పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పయిపోయిందే కేసీఆర్। ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ తొప్పాలి। వాళ్ళ గతంలో ఈ 6 జిల్లాలు సింగరేణి కుటుంబాలతో కార్మికుల కుటుంబాలతో కలకలలాంటి వాళ్ళ ఇలా కేసీఆర్ అనే మూర్ఖుని వల్ల ఆయన మూర్ఖత్వ ఆలోచన వల్ల స్వలాభం కోసం ఇలా సింగరేణి ఏటీఎం గా మార్చుకొని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ పార్టీల ఖర్చులు కానీ దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకోవడం ఏటీఎం ఉపయోగించుకోవడం కాబట్టి ఈ 6 జిల్లాలు ఇలా కళా విహీనంగా మారినాయి। వాళ్ళ కుటుంబాలు అరిగోసపడుతున్నాయి। వికారాబాద్ జిల్లా తాండూరులో ఎన్నికల్లో